అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. శుక్రవారం రోజు వారాహి అమ్మవారిది పూజ చేసుకుంటే చాలా మంచిది. అది ఎలా చేయాలి, ఆ మూలమంత్రం ఏమిటనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓం ఐం లౌం ఐం నమో భగవతి వారాహి వారాహి వార్తాలి వార్తాలి వరాహముఖి వరాహముఖి అందే అందిన్నమః రుందే రుందిన్నమః జమ్రే జమ్రిన్నమః మోహే మోహిన్నమః స్తంభే స్తంభిన్నమః సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్సిద్ధ చక్షుర్ ముఖగత జిహ్వా స్తంభనం కురుకురు శీఘ్రం వశ్యం కురుకురు ఐం గ్లౌం టహ 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 హుం అస్త్రాయ ఫట్ స్వాహ. ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిన్నమః రుందే రుందిన్నమః జమ్రే జమ్రిన్నమః మోహే మోహిన్నమః సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం వాక్సిద్ధ చక్షుర్ ముఖగత జిహ్వా స్తంభనం కురుకురు శీఘ్రం వశ్యం కురుకురు ఐం గ్లౌం టహ 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 హుం అస్త్రాయ ఫట్ స్వాహ. ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిన్నమః రుందే రుందిన్నమః జమ్రే జమ్రిన్నమః మోహే మోహిన్నమః స్తంభే స్తంభిన్నమః సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్సిద్ధ చక్షుర్ ముఖగత జిహ్వా స్తంభనం కురుకురు శీఘ్రం వశ్యం కురుకురు ఐం గ్లౌం టహ 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 హుం అస్త్రాయ ఫట్ స్వాహ. ఈ విధంగా వారాహి అమ్మవారిని మనం శుక్రవారం మంగళవారం మీకు రోజు కుదిరితే రోజును ఇలా కనుక రోజు 48 రోజుల పాటు వారాహి అమ్మవారి మూల మంత్రాన్ని 3 సార్లు లేదా 5 సార్లు లేదు 7 సార్లు, మీకు ఇంకా ఎక్కువ సమయం ఉంది, మేము దేవుడి దగ్గర కూర్చొని చక్కగా భక్తిగా చేసుకుంటాం అనుకుంటే 21 సార్లు అమ్మవారిని ఈ మూల మంత్రాన్ని మనం 48 రోజుల పాటు చేసుకుంటే చాలా మంచిది. మనకి కాలసర్ప దోషాలు కానివ్వండి, లేదా ఈ శని దోషాలు అనేవి ఉంటాయి కదా, ఇటువంటి దోషాలైనా కూడా పటాపంచులైపోతాయి. ఖచ్చితంగా మీరు చేసి చూడండి, మీకు నిజంగా మీకే రిజల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారి దీక్ష 48 రోజుల పాటు నేను చేశాను. ఇదేంటంటే మనకి అమ్మవారిది ఎలా చేయాలంటే, మీరు ఒక ఫోటో పెట్టుకుని విడిగా ఒక కింద చక్కగా పీట ఒకటి వేసుకుని అమ్మవారిది, దాని మీద చక్కగా పసుపు రాసి పద్మ ముగ్గు వేసుకుని ముందు వినాయకుడిని ఆవాహనం చేసి విఘ్నేశ్వరుడు గణపతి పూజ చేసుకుని అమ్మవారి ఫోటో ఆవాహనం చేసి అమ్మవారిని కూడా పూజించుకుని దీపధూప నైవేద్యాలతోటి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ మూల మంత్రాన్ని 3 సార్లు లేదా 5 సార్లు లేదా 21 సార్లు మీకు ఓపికను బట్టి ఈ మూల మంత్రాన్ని జపించుకుని దీపధూపాలన్నీ పెట్టుకుని అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పులిహార గాని, దానిమ్మ గింజలు గాని, బెల్లం పానకం గాని మనం ఆవిడికి ఇష్టమైనవి ఈ 3 అన్నమాట సమర్పించుకున్నట్లయితే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనకు ఉన్నటువంటి దోషాలు కానివ్వండి, నరదిష్టి కానివ్వండి, ఎటువంటి దోషాలైనా కూడా అన్ని పోయి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా, నర పీడ అనేది ఏదైతే ఉందో, అలానే అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి. పెళ్లిళ్ళు కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. ఖచ్చితంగా మీకు ఈ వారాహి అమ్మవారిది అయితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా 48 రోజుల పాటు మీరు చేసి చూడండి. లేదు 48 రోజుల పాటు మాకు అవ్వదు అనుకుంటే 3 రోజులు లేదా 5 రోజులైనా చేసుకోవచ్చు. కానీ చేసేటువంటి దీక్ష ఏదైతే ఉందో నిష్టగా చేయాలి. ఇది పొద్దున్న సూర్యోదయం రాకముందు అంటే 5 to 6 లోపు, సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం 5 to 6 లోపు అనమాట. అంటే 6 అవుతుండగా ఆ టైంలో చేసుకుంటే మంచి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అమ్మవారికి ఇష్టమైన సమయాలు అవన్నమాట. ఆ టైంలో అమ్మవారిని మనకి మూలమంత్రంతో 3 సార్లు లేదా 5 సార్లు జపించుకుని దీపధూప నైవేద్యాలతోటి అమ్మవారిని మనకి మనస్ఫూర్తిగా నమ్మకంతో ఆరాధించుకున్న తరువాత
మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికని అమ్మవారి దగ్గర చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీ దీక్ష పూర్తయ్యే లోపే మంచి ఫలితాన్ని చూస్తారు. మీరు నమ్మకపోతే ఒకసారి ప్రయత్నించి చూడండి. శుక్రవారం పూట నేను ఎందుకు చెప్తున్నాను, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ తోటి కష్టాలతోటి చాలా బాధలు పడుతున్నారు కదా, వారందరికీ మనం చేసుకునే దాంట్లో ఏదో మనం చేసుకునే చిన్న చిన్న పరిహారాలేనండి ఇవి. ఎందుకంటే అన్ని మనకి అందుబాటులో ఉంటాయి. చక్కగా అమ్మవారి ఫోటో పూజా మందిరంలో పూజా స్టోర్స్ లో ఎక్కడైనా ఉంటుంది. అమ్మవారి ఫోటో ఒకటి తెచ్చుకుని దానిమ్మ గింజలు అవి నైవేద్యం పెట్టుకుని చక్కగా 2 పూట్ల మనం 3 రోజుల పాటు ఇలా చేసుకున్నా కూడా మనకి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి మనకున్న దోషాలు, కష్టాలు, ఆపదలు, అప్పుల బాధలు అన్ని తొలగిపోయి అమ్మవారు మనల్ని చల్లగా చూస్తుందన్నమాట. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. వారాహి అమ్మవారి అష్టోత్తరం కూడా ఉంది. ఇది చేసుకోగలిగే వాళ్ళు అది కూడా ఇంకో వీడియో చేస్తాను.